అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డయాబెటీస్తో బాధపడే వారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూ ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా జరిగేటట్టు చేయడానికి ఉపయోగపడే 2 ఆసనాలను చూడబోతున్నాం. ఒకటి భూనమనాసన్, 2 మండూకాసన్. ఇట్లాంటివి ప్యాంక్రియాస్ గ్రంథిని బాగా యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి అవసరానికి సరిపడా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఈ 2 ఆసనాలు బాగా పనికొస్తాయని కూడా సైంటిఫిక్గా కూడా రుజువై ఉన్నాయన్నమాట. మరి అలాంటి ఆసనాలు 2 ఎలా చేయాలో మీరు ఇప్పుడు చూడండి. మండూకాసన్. అందరూ వజ్రాసనం వేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వజ్రాసనంలో పెట్టి అట్లా కూర్చున్న తర్వాత నడుము లైన్గా ఉంటుంది. 2 చేతులు వేళ్ళు అట్లా మూసేసి బొటన వేళ్ళని అట్లా లోపల పెట్టేసేసి 4 వేళ్ళు పైన అట్లా పెట్టి నొక్కేస్తాం. అలా పెట్టిన తర్వాత ఆ పిడికిల్ని గుప్పుడు భాగాల్ని వేళ్ళు ఆనేటట్టు అట్లా పెట్టేసి ఆ ముద్ర అట్లా పెడతాం. బొడ్డు భాగం దగ్గర అట్లా చేతులు నొక్కుంటూ చేతులు అలా పెట్టిన తర్వాత గాలిని వదిలేస్తూ తల నేల కానేటట్లు మనం అట్లా ముందుకు వంగాలి. కదలకుండా అట్లాగే గాలి బిగించేసి గాలి పీల్చకుండా అట్లాగే ఉంటాం అన్నమాట. కింద ఉండగలసేపు అట్లా ఉంటాం. ఇలా బ్రహ్మముద్ర అట్లా పెట్టి నొక్కటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి బాగా స్టిమ్యులేట్ అవుతుంది ఫార్వర్డ్ బెండింగ్లో. మళ్ళా గాలిని పీల్చుకుంటూ తలను పైకి నడుమును పైకి అట్లా మెల్లగా లేపుతాం అన్నమాట. చేతులను అట్లా చాపేస్తాం. మండూకాసన్. ఇది తీసేసి విశ్రాంతి స్థితి. భూనమనాసన్. 2 కాళ్ళను అట్లా చాపి ముందు కూర్చుంటాం. ఆ తర్వాత 2 పాదాలను కూడా చాపేస్తాం. తర్వాత మనం కుడివైపుకి అట్లా నడుమును ట్విస్ట్ చేసి చూడండి, కుడి చేయి వెనక్కి పెట్టి మోక చేయి వరకు ఫోల్డ్ అయింది కుడి చేయి. ఇప్పుడు కుడివైపుకి మనం బెండ్ అయ్యి నుదుటి భాగాన్ని నేల కానేటట్లు అట్లా ఉంచాలి. కానీ అట్లా ఆనాలని మనం కాళ్ళని పైకి లేపి కానీ కాళ్ళని మడిచి కానీ చేస్తే ఈ ఆసనంలో ఫలితం రాదన్నమాట. అందుకని పాదాలు 2 చాపు ఉండాలి, 2 కాళ్ళు నేలకు స్ట్రైట్గా అట్లా ఆనుండాలి. నడుమును మాత్రమే ట్విస్ట్ చేసి ఇట్లా కుడివైపుకి బెండ్ అయ్యి తలను నేలకు అట్లా ఆనిచ్చి కదలకుండా ఉండాలి. ఎడమ చేసి సపోర్ట్ ఇట్లా తీసుకుంటాం. భూనమనాసన్. అట్లా నమస్కార ముద్రలో తల నేల కానిచ్చినట్లుగా మనం అట్లా బెండ్ అయి ఉంటాం అన్నమాట. ఇలా ఒకవైపుకి చేసి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత ఇప్పుడు మరోవైపుకి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈసారి ఎడం వైపుకి మనం భూనమనాసన్ ఎలా చేయాలో చూద్దాం. నడుమునట్లా ఎడం వైపుకి తిప్పి ఎడమ చేయి నేలకట్లా ఆనిస్తాం అరిచేతిని. కాళ్ళు చూసారుగా అసలు కదలకుండా అట్లాగే ఉండాలన్నమాట. పాదాలు స్ట్రైట్గా. ఇప్పుడు తలను తీసుకెళ్ళి ఎడం వైపు నేలకట్లా నడుమును ట్విస్ట్ చేసి వంచి అలా ఆనిచ్చి కదలకుండా అట్లా ఉండాలి. ఉండగలనంతసేపు ఆసనంలో అలాగే ఉన్నాం. ఇప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథికి మంచి లాభం వస్తుందన్నమాట. తర్వాత మెల్లగా మనం పైకి లెగుస్తాం. చేతులు సాపేసి విశ్రాంతి స్థితి. షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఆసనాలతో పాటు ముఖ్యంగా ఆహార నియమాలు 1-2 మీరు ఫాలో అవ్వాలి. అది మొట్టమొదటిది ఏమిటంటే ఇడ్లీ, ఉప్మా, తెల్లటి బియ్యపిండి దోశలు షుగర్ని స్పీడ్గా పెంచుతాయి. కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే టిఫిన్స్ కాబట్టి వాటిని మానేసి నానబెట్టిన వేరుశెనగ పప్పులు, పొలాన్ని పీకిన పచ్చి వేరుశెనగకాయలు కానీ అన్ని వలుసుకున్న పప్పులు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పెసలు, బొబ్బరు లాంటి మొలకలు 2 రకాలు. ఇలాంటి ఆహారాలు పెట్టుకుని బ్రేక్ఫాస్ట్లో తిని జామకాయ, దానిమ్మ గింజలు ఇలాంటి వాటిని బొప్పాయి మొక్క కానీ ఇట్లాంటివి పెట్టుకుని తినండి బ్రేక్ఫాస్ట్లో. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు ఒక ఆహారంగా మార్చుకోండి. ఇక రెండవది మధ్యాహ్న పూట రైస్ మానేసేసి మిల్లెట్స్తో చేసిన పుల్కాలు 1-2 పెట్టుకుని, పప్పు ఆకుకూర 1, వెజిటబుల్ కర్రీ మరొకటి పెట్టుకుని, కూర ఎక్కువగా పెట్టుకుని పుల్కాతో తినండి. డయాబెటీస్ తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రెండవ ప్రిన్సిపల్.
డయాబెటీస్ బాగా తగ్గాలంటే ఈవినింగ్ డిన్నర్లో ఉడికిన ఆహారాలు మానేసి పుచ్చగంజలో, గుమ్మడి గంజలో, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పులు ఇట్లాంటివి ఏమైనా నానబెట్టుకుని 2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ పప్పులు నానిన వాటి అన్నేసి తినేసేసి కాస్త కర్బూజా, రేక్కాయలు, కమల, జామకాయ, దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని డిన్నర్లో ముగించేసేసేయండి. ఇట్లా ఫుడ్ మార్చండి, అటు యోగా చేయండి. క్రమేపీ వారానికి ఒకసారి టెస్ట్ చేయించుకుని షుగర్ తగ్గినప్పుడల్లా మందు తగ్గించుకుంటూ రండి. కొన్ని రోజుల్లో వితౌట్ మెడికేషన్ కూడా మీకు డయాబెటీస్ బాగా తగ్గుతుంది. మెంతిపొడిని భోజనంతో పాటు ఒక ముద్దలో 1 స్పూన్ మెంతిపొడి వాడుకోండి. అవసరమైతే మీరు 2 సార్లు 3 సార్లు మెంతిపొడి అయినా రోజులో వాడుకోవచ్చు. న్యాచురల్గా డయాబెటీస్ తగ్గించడానికి మెంతిపొడి అద్భుతంగా పనికొస్తుందని షుగర్ స్పెషలిస్టులే పరిశోధన ద్వారా నిరూపించారు. అలాంటి మెంతిపొడిని వాడుకుంటూ ఆహారం ఇట్లా మార్చుకుంటూ ఈ ఆసనాలు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.